రాయలసీమలో రాగి ముద్ద నాటుకోడి పులుసు ఎంత ఫేమస్సో ఓలిగా అనే తీపి వంటకం కూడా అంతే ప్రసిద్ధి. ఒక సాదా సీదా వంటకం తరహాలోనే ఓలిగా ప్రస్థానం ప్రారంభమైన ఇది ప్రస్తుతం అనంతపురం జిల్లా సంప్రదాయాన్ని గుర్తు చేసే వంటకంగా మారిపోయింది. అనంతపురం జిల్లా పల్లెలో ఓలిగా లేకుండా పండుగే జరగదంటే అతిశయోక్తి కాదు. ఆ ఓలిగా ప్రత్యేకత ఏంటి, దాని మాధుర్యం ఏంటో చూద్దాం. కాకినాడ కాజా, పాలకొల్లు కోవా, రాజమండ్రికి రోజ్ మిల్క్, ఇట్లా ఒక్కో ప్రాంతానికి ఒక్కో తీపి పదార్థం అనేది ఫేమస్ అయి ఉంటుంది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఓలిగా అనేది ఎంతో ఫేమస్. అది ఎంత ఫేమస్ అంటే ప్రధానంగా ఉగాది, దసరా, సంక్రాంతికి ప్రతి పల్లెలో కూడా ఓలిగా చేసుకొని తింటారు. ఆ ఓలిగా చెయ్యంది ఆ పండగకి పరిపూర్ణం రాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఓలిగలో ఉండే మాధుర్యం అట్లాంటిది. ఆ ఓలిగా ఎప్పటి నుంచి ప్రాచుర్యంలో ఉంది, ఎలా తయారు చేస్తారు, ఈ ఓలిగ ద్వారా వాణిజ్యపరంగా ఎంతమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు, గృహిణులు లబ్ధి పొందుతున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం సర్వసాధారణ పల్లె మిఠాయిగా మొదలైన ఓలిగ వాడకం పెళ్లలలోనూ, ఉగాది పిండి వంటలు, దీపావళి, దసరా వంటి పండగల్లో కీలకంగా మారింది. పెళ్లిలలో కూడా వధూవరులు బంధువులకు ఒక తీపి గుర్తుగా ఓలిగ పంచడం అనంతపురం సాంప్రదాయం. ఇప్పటికీ పల్లెల్లో స్నేహితులు కలిసినప్పుడు పండగలకి చెల్లెళ్ళు అన్నయ్యకు పెట్టే మొదటి పదార్థం ఓలిగే. అందుకే ఈ వంటకం ఆతిథ్యానికి మాత్రమే కాదు, సంబంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలకు మారుపేరుగా మారిపోయింది. దేనికైనా కానీ ఏ స్వీట్ లేకపోయినా కూడా ఓలిగ అనేది ప్రత్యేకంగా పెడతారు. దీనికి రుచి ఇక్కడ మాత్రమే ఉంటుంది. రాయలసీమలోనే అనంతపురం జిల్లా మాత్రమే అంతే. వేరే సార్లు భక్ష్యాలు అంటారు, ఇక్కడ మాత్రం ఓలిగి అంటారు. ప్రత్యేకంగా ఏదైనా కానీ పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఏదొచ్చినా కూడా ప్రతి ఒక్క దానికి ఓలిగ అనేది చాలా ప్రాముఖ్యతగా వహిస్తారు. మైదా పిండిని గంటల తరబడి నానబెట్టి మెత్తగా కలిపి ఆ తరువాత బెల్లం ముద్దను, పప్పును నెయ్యితో కలిపి సుతిమెత్తని పూర్ణం తయారు చేసి తరువాత రొట్టె మాదిరిగా తయారు చేసిన పెనం మీద వేడి చేస్తారు. స్పెషల్ ఓలిగా, నెయ్యి ఓలిగా, కోవా ఓలిగా, కొబ్బరి ఓలిగా చాలా ఫేమస్. బెల్లం ఉడికినాక గ్రైండర్కి వేసి పూర్ణం రెడీ చేస్తామా. పండుగ టయాల్లోనూ ఉగాది, దసరా, దీపావళి అట్లా పండుగలు సన్న పండుగలు తక్కువేను. ఉగాది, దసరా, సంక్రాంతి, వినాయక చవితి దానికి ఎక్కువ పోతాయి. పెళ్ళైన సీజన్లో పోతాయి. ఇప్పట్లో ప్రతి ఫంక్షన్లకు కూడా ఓలిగతోనే. ఓలిగ లేనిది యా వెకేషన్ జరగదు, యా ఫంక్షన్ జరగదు. పండగలకైనా యాదానికైనా. అనంతపురం జిల్లాలో ఎంతో మంది మహిళలు, గృహిణులు ఓలిగ తయారు చేసి అమ్ముతూ లాభదాయకమైన ఉపాధిగా ఎంచుకున్నారు. పూర్ణం ఓలిగ 3 రకాలు ఉంటాయి. పూర్ణం ఓలికి వచ్చేసి శనగబ్యాలు, బెల్లం. కొబ్బరి ఓలికి వచ్చేసి కొబ్బరి, బెల్లం. మా దగ్గర 3 రకాలు ఉంటాయి. పండగలు దసరా, ఉగాది, సంక్రాంతి ప్రతిరోజు డైలీ ఉంటాయి. ఆ రోజు ఎక్కువ ఉంటుంది బిజినెస్. ఓలి ఎక్కువ డిమాండ్ ఏ రోజు, పండగ టైం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఓలిగ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ప్రత్యేకమైన తీపి పదార్థంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ ఓలిగ దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. చూశారుగా ఈ ఓలిగ గొప్పతనం గురించి. ఇప్పుడు ఈ ఓలిగ ఒక పూర్ణంతోనే కాకుండా కొబ్బరి, కోవాతో కూడా తయారు చేస్తున్నారు. అనంతపురానికి వచ్చే ప్రతి పర్యాటకులు కూడా ఈ ఓలిగను ఎంతో ఇష్టంగా తిని వెళ్తున్నారు. కెమెరామ్యాన్ డేవిడ్తో నరేష్, వైకే న్యూస్, అనంతపురం నుంచి.